హైదరాబాద్లోని రవీంద్ర భారత్లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ కార్యక్రమం డిసెంబర్ 15న జరగనుంది. దీనికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు హాజరవునున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కు సినీ నటుడు శుభలేఖ సుధాకర్ విగ్రహావిష్కరణ ఆహ్వాన పత్రికను అందజేశారు. అయితే ఈ విగ్రహ ఏర్పాటుపై తెలంగాణలో కొంత వ్యతిరేకత చర్చ జరుగుతోంది. జంగారెడ్డిగూడెం పట్టణంలో భారీ చోరీ జరిగింది. ఓ స్వర్ణకారుడు సుమారు 50 లక్షల రూపాయల వరకు బంగారం నగదుతో పరారైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పట్టణానికి చెందిన కొందరు స్థానిక మున్సిపు గారి వీధిలో స్వర్ణకార వృత్తి చేసుకుంటున్న పడగరాముకు కొత్త బంగారు ఆభరణాలు చేసేందుకు బంగారం వెండితో పాటు కొంత నగదు ఇచ్చామని బాధితులు తెలిపారు. దీంతో నిందితుడు బంధువులను సంప్రదించినా సమాధానం లేదని బాధితులు వాపోతున్నారు. పోలీసులు దర్యాప్తు చేసి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. కరెంటు తీగలు తగిలి గడ్డితో నిండిన ఐచర్ వాహనం దగ్ధమైన ఘటన నిర్మల్ నుండి ఆదిలాబాద్ మండలం యాపల్గూడలో చోటు చేసుకుంది. పట్టణంలోని స్థానిక మసూద్ చౌక్ లోని పోలీస్ పెట్రోల్ బంక్ వద్ద ఐచర్ వాహనంకు కరెంటు తీగలు తగిలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు అదుపు చేశారు. వాహనంలో అధిక లోడుతో గడ్డి నింపడం ద్వారా జరిగినట్లు గుర్తించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొత్తపేట నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది. అర్హులైన 738 మంది లబ్ధిదారులకు 5,24,00,000 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అందజేశారు. ప్రజలకు అవసరమైన క్లిష్ట సమయంలో ప్రభుత్వం అండగా ఉండేలా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని సత్యానందరావు అన్నారు. దేశ అభివృద్ధికి ప్రధాని మోదీ, రాష్ట్ర ప్రగతికి సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే సత్యానందరావు తెలిపారు. విజయవాడలో యోనెక్స్ సన్ రైజర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లోగో పోస్టర్ ను ఆవిష్కరించారు. హోటల్ ఇంద్రప్రస్థలో ఎంపీ కేశినేని శివనాథ్, శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు, ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్, ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సెక్రటరీ అంకమ్మ చౌదరి హాజరై ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. యువతలో స్ఫూర్తి నింపేందుకు ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. రాష్ట్రంలో నలుమూలలా క్రీడా పోటీలు నిర్వహించేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని ఎంపీ తెలిపారు. ఈ నెల 22 నుంచి 28 వరకు యోనెక్స్ సన్ రైజ్ 87వ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు పట్టణంలో మినీ స్టేడియం బాస్కెట్బాల్ కోర్టులో రైతులు ధాన్యం మారబోశారు. ఏళ్లు గడుస్తున్న మినీ స్టేడియం ప్రారంభానికి నోచుకోకపోవడంతో క్రీడా మైదానాన్ని రైతులు తమ అవసరాలకు ఉపయోగించుకుంటున్నారు. రైతులు పండించిన పంటను కొనుగోలు కేంద్రాల్లో, కల్లాల్లో కాంటా వేసేంత వరకు అక్కడే ఆరబోస్తారు. మరోవైపు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కల్లాల్లో సరైన సౌకర్యాలు లేకే రైతులు నిరుపయోగంగా మారిన క్రీడా మైదానాన్ని ఉపయోగిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో 2వ విడత ఎన్నికల నిర్వహణపై అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. 5 మండలాలకు ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్లు కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. హనుమకొండ జిల్లాలో 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు ధర్మసాగర్, హసన్పర్తి, ఐనవోలు, వేలేరు, పరకాల మండలాల్లో పోలింగ్ కేంద్రాల వారీగా ర్యాండమైజేషన్ లో పోలింగ్ సిబ్బందిని కేటాయించినట్లు కలెక్టర్ తెలిపారు. పోలింగ్ సిబ్బందికి భోజన వసతి కల్పించడంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎన్నికల్లో ఎలాంటి తప్పిదాలు జరగకుండా ఎన్నికల సంఘం నిబంధనల మేరకు పూర్తి నిష్పక్షపాతంగా బాధ్యతలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో కొందరు మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిశారు. మావోయిస్టు పార్టీ నేత జైలాల్, విమల, భీమే వీరంతా మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలకు విసిగిపోయామని తెలిపారు. వీరు ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా ఎర్రబోర్ పిఎస్ గగనపల్లి పంచాయతీ బోడెగుబ్బల్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. గత 4 దశాబ్దాల పాటు పార్టీలో వివిధ హోదాల్లో కీలకంగా పనిచేశారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం ప్రకటనలతో సరెండర్ రివార్డ్ అమౌంట్తో పాటు భూమి, ఉద్యోగం, ఇతర ప్రయోజనాలను తెలుసుకుని మావోయిస్టు పార్టీని వీడి సాధారణ జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నట్లు వారు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు బస్ డిపో ఎదురుగా ఆర్టీసీ కార్మికులు నిరాహార దీక్ష చేపట్టారు. 1 మెన్ సర్వీసులను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ నష్టాల్లో ఉన్న మణుగూరు ఆర్టీసీ డిపోను కాపాడాలని 16 రోజులుగా నిరసన తెలుపుతున్నారు. సుదూర ప్రాంతాలు, గోదావరి ఖని, మంచిర్యాల బస్ సర్వీసులను కండక్టర్లు లేకుండా డ్రైవర్ను మాత్రమే పెట్టి నడపడంతో రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందంటున్నారు. తక్షణమే గోదావరి ఖని, మంచిర్యాల సర్వీస్కు కండక్టర్తో కూడిన బస్సును పునరుద్ధరించాలని ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు కోరుతున్నారు.
సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం వ్యాప్తంగా సర్పంచులు ఏకగ్రీవమయ్యారు. కోదాడ మండలంలో 2 గ్రామ పంచాయతీలు, చిలుకూరు మండలంలో 5 గ్రామ పంచాయతీలు, నడిగూడెం మండలంలో 3, మునగాల మండలంలో 1, అనంతగిరి మండలంలో 3, మోతే మండలంలో 7 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. వీరిలో ఎక్కువగా కాంగ్రెస్ ఏకగ్రీవంగాను, ఆ తర్వాత స్థానంలో బీఆర్ఎస్ ఏకగ్రీవమైనట్లు సమాచారం.